Hello everyone. Psychology of Money, Chapter 4, Compounding. సో ఇందులో మనం తెలిసేది ఏంటంటే ది మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్. అసలు కాంపౌండింగ్ అంటే ఏంటి, కాంపౌండింగ్ ఎలా వర్క్ చేస్తుంది, దానివల్ల మనకి మనీ కానీ ఎలా వర్క్ అవుతుంది. సో బేసికలీ ఈ థింగ్ చెప్పే ముందర అసలు కాంపౌండింగ్ అనే డెఫినేషన్ ఏంటంటే బేసిక్గా చిన్నదైనా మీరు ఒక డైరెక్షన్ తీసుకుంటే ఒక పార్ట్లీ 1% కానీ ఇంక్రిమెంట్ అలా పెట్టుకొని ఉంటే ఓవర్ ద డ్యూరేషన్ ఆఫ్ టైము ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ టైము అది చాలా పెద్ద మలుపు తిప్పిద్ది. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది ఎలాగా అనేది. మామూలుగా ఏమంటారంటే ఇప్పుడు అర్త్ లైఫ్ టైము ఎలా జరిగింది అనే దాంట్లో మధ్యలో ఒక టైంలో ఐస్ ఏజ్ అనేది వచ్చిందంట. ఐస్ ఏజ్ అనే పాయింట్ ఏంటంటే ఈ డైనోసార్లు ఇవన్నీ ఉన్ని జీవించిన కాలం తర్వాత ఎందుకు సడన్గా మారిపోయాయి అంటే ఐస్ ఏజ్ వచ్చి మొత్తం అర్త్ వచ్చేసి ఐస్తో కప్పబడి కొన్ని వందల సంవత్సరాలు ఉండడం వల్ల అందులో ఏ జీవం లేకుండా పోయింది. సో అప్పుడు చనిపోయి మళ్ళీ ఐస్ ఏజ్ పోయి స్లోగా ఎండ వచ్చిన తర్వాత ఐస్ అంతా కరిగిపోయేసి దాని తర్వాత నుంచి కొండలు కోనలు వాల్కెనోస్ నదులు కాంటినెంట్స్ అన్నీ ఏర్పడ్డాయి. ఇంతకుముందు అంతా భూభాగం అంతా ఒకేలా ఉండేది అనేది ఒక థీరీ అనేది కాకుండా దానికి తగినట్టుగా చాలా ఎవిడెన్సెస్ చాలా ప్లేసుల్లో ఎలాగైతే అప్పుడున్న జీవరాశులు కొన్ని లక్షల సంవత్సరాల కింద ఉన్న జీవరాశులని కబ్బడి ఉన్నాయి, దానికి వాటి ఎముకలు ఇంకా ప్రిజర్వ్ చేసి కొన్ని అయితే ఆ జంతువులే ఉండేసేసి అనేదానికి ఎవిడెన్స్ చాలా కాంక్రీట్గా ఉంది. సో ఇది ఓకే బాగానే ఉంది. సో దీనికి రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కొంతమంది సైంటిస్టులు ఏం థియరీ ఆపాదించారంటే అర్త్ తిరిగేటప్పుడు కొంచెం ప్రతి రౌండ్ తిరిగినప్పుడు ఆ తిరిగే కోణం అనేది కొంచెం యాంగులర్గా తిరుగుతూ ఉంటుంది. వెళ్ళే కొద్దీ యాంగులర్ పెరుగుతూ ఉంటుంది. అది పెరగడం వల్ల ఏమంటున్నారంటే వింటర్స్ అనేటివి బాగా ఎక్కువ చలిగా అయిపోయి అనే పాయింట్ వచ్చింది. సో ఎక్కువ చలిగా అయిపోవడం వల్ల ఎక్కువ మంచు కురవడం వల్ల అది వచ్చేసేసి జరిగింది అనే పాయింట్ తీసుకొచ్చి అలా ఐస్ అక్యుములేట్ అయ్యి ఆ సీజన్స్ వల్ల అలా అయిందని చెప్పాలన్నమాట. కానీ మెయిన్ పాయింట్ దానికన్నా ఇంకొక అతను ఇంకా డీప్గా రీసెర్చ్ చేసామంట. దాంట్లో అర్థమైన పాయింట్ ఏంటంటే వింటర్లో ఎక్కువ మంచు కురవడం అనేది పాయింట్ కాదు, సమ్మర్లో అంత ఎండ రాకపోవడం అనేది పాయింట్ అన్నమాట. సరే ఇట్లా సమ్మర్లో అంత ఎండ రాకపోవడం సంబంధం ఏంటంటే సమ్మర్లో ఎక్కువ ఎండ రాకపోవడం వల్ల ఇంతకుముందు వింటర్లో కురిసిన మంచు కొంచెం ఉన్నా కానీ అది కరిగి మళ్ళీ వెళ్ళిపోవడానికి లేకుండా అది అక్యుములేట్ అయ్యి ఒక ఐస్ లేయర్ ఫామ్ వస్తూ ఉంది. సో ప్రతి సమ్మర్లో మామూలుగా అయితే ఐస్ కరిగిపోయింది అనుకోండి, ఇంకా అక్కడ ల్యాండ్ ఉంటుంది, ఇంకా వింటర్లో స్నో పడ్డా మళ్ళీ సమ్మర్లో కరిగిపోద్ది, ఏం తేడా రాదు. కానీ ప్రతి సమ్మర్లో కొంచెం కూలింగ్ ఉండడం వల్ల ఆ ఐస్ కరగకుండా కింద పడిన మంచు కరగకుండా ఐస్ పడడం వల్ల స్లోగా ఇయర్స్ అయ్యి లేయర్స్ ఫామ్ అయిపోయేది. అసలు మొత్తం ఒక జీవరాశుల మనుగడే భూమిపైన నిలిచిపోయింది. అంటే దీన్ని బట్టి తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా ఒక ఎఫెక్ట్ 100% ఇంపాక్ట్ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు. స్లోగా అప్పుడింత ఎప్పుడు ఓ డ్యూరేషన్ ఆఫ్ టైం జరుగుతూ ఉంటే మనకి ఏమవుతుందంటే మొత్తం ఒక సడన్ చేంజెస్, అసలు మొత్తం మారిపోయేంత చేంజెస్ అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. మనం దీన్నే చాలా రకరకాల ఎగ్జాంపుల్స్గా కూడా చెప్తూ ఉంటాం. అంటే ఒక రాయిని ఇరగొట్టాలంటే నీటి బిందువులతో, అంటే బావి దగ్గర నీళ్ళు తోడుకునే వాళ్ళు బిందెల దగ్గర పోసి ఉంటే ఎంత పెద్ద రాయికైనా దానికి చిన్న హోల్ లాగా పడిపోద్ది. సో నీటి బిందులు ఒకే స్పాట్లో అలా పడుతూ ఉంటే పెద్ద రాయినైనా అవి కొయ్యగలుగుతాయి కన్సిస్టెంట్గా కొన్ని ఇయర్స్ నుంచి అలా పడుతూ ఉంటాయి. సో అదే ఎఫెక్ట్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. కాంపౌండింగ్ అంటే ఒక డైరెక్షన్ మీరు తీసుకునేసేసి ఆ స్టేటస్కొని అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది అక్యుములేట్ అవుద్ది. సో అలాగే ఇంకొక మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే దాంట్లో బాగా ఫేమస్ అయిన వారెన్ బఫెట్ని మనం తీసుకుంటే అతను తన 84 బిలియన్కి అధిపతి. ఓకే, 64 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చేసరికి $84 బిలియన్ అధిపతి అయ్యాడు. సో కానీ యాక్చువల్గా చూస్తే అతనికి $84 బిలియన్ 64 ఇయర్స్ అయ్యేసరికి $84 బిలియన్ వచ్చింది. ఈ $81 బిలియన్ వచ్చేసి అతని 68th బర్త్డేకి వచ్చాయి. అప్పటిదాకా అతని దగ్గర ఉండింది 4 తక్కువే. అంత అక్యుములేట్ అయింది మోస్ట్లీ 68th బర్త్డేకి, ఇంతకుముందు అంత లేదనమాట. సో
అంటే అతను వెల్త్ అక్యూములేట్ చేశాడు, అంత డబ్బులు సంపాదించాడు అని చెప్పేసి మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అతను వాడిన టెక్నిక్స్, అతను చేసిన డైవర్సిఫికేషను, లేకపోతే స్టాక్స్ ఎలా చూస్ చేసుకోవాలా, ఎలా ఎఫెక్ట్ ఆఫ్ కాంపౌండింగ్ ఉంటుందని చెప్తారు. కానీ అందరం అసలు సింపుల్గా చెప్పాలంటే ఎవరు చెప్పింది ఏంటంటే తను చాలా తక్కువ ఏజ్ నుంచి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసి చాలా లేటర్ ఏజ్ దాకా అలాగే నిలబెట్టుకొని ఉన్నాడు అని చెప్పి వచ్చింది. అతను నిజంగా తెచ్చుకున్న యాన్యువల్ రిటర్న్స్ కూడా మరీ అంత గొప్ప యాన్యువల్ రిటర్న్స్ ఏమి కాదు. తనకన్నా బీట్ చేసే యాన్యువల్ రిటర్న్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా హై లెవెల్లో. కానీ అంటే తిను యాన్యువల్లో 22% అంటే ఆల్మోస్ట్ ₹2 వడ్డీ కన్నా తక్కువ ఇంట్రెస్ట్కి తన అమౌంట్ని కాంపౌండ్ చేసుకుంటూ వస్తే తన 60 ఇయర్స్ వచ్చేసరికి ఆ అమౌంట్ వచ్చేసి $84 బిలియన్ అయి కూర్చుంది. అంటే అతనికి ఏం వెంటనే రాలేదు, కానీ అతను ఇన్వెస్టింగ్ యాజ్ ఎర్లీ యాజ్ 10 ఇయర్స్ నుంచి చేయడం స్టార్ట్ చేశాడు. ప్లస్ తనకి వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవి కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఇదో డిఫరెంట్ కాంటెక్స్ట్. బట్ అతను చేసిన ప్రాసెస్ చెప్తాను. అంటే చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనకి చదివే లేదు ఏమీ లేదు అనుకుంటే మనం కాంపౌండింగ్ కోసం 10 ఇయర్స్ నుంచే ఈ స్టాక్ మార్కెట్ చేస్తా కూర్చోలేం కదా. బేసిక్గా సౌండ్ బ్యాక్గ్రౌండ్ వెనకలే వాళ్ళ ఫాదర్ వాళ్ళు వేసిన బేస్ బట్టి స్టార్ట్ చేసాడు కాబట్టి వచ్చింది. కానీ ఎఫెక్ట్ ఏంటంటే ఏదైనా టైం పట్టుద్ది. గుడ్ థింగ్స్ టేక్ టైం. అంటే ఇప్పుడు మామూలు కూడా ఒక గుడ్ కాలేజీకి మనం ఎంట్రీ అవ్వాలంటే ముందర నుంచి బాగా ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ ఉంటే వెళ్ళద్ది. స్పోర్ట్స్లో అయినా అంతే. రోజు మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి లాస్ట్ రోజు మీ పర్ఫార్మెన్స్ అనేది అక్యురేట్గా చేస్తారు. ఎగ్జామ్లో కూడా మాక్ టెస్ట్లన్నీ బాగా రాసి రిపీటెడ్గా మనం చేస్తూ ఉంటే అది ఎవరైతే సక్సెస్ఫుల్గా కరెక్ట్గా డివియేట్ కాకుండా ఎంత కరెక్ట్గా చేయగలుగుతారో మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ని అంత అప్హెల్డ్ చేయగలుగుతారు. ప్లస్ దాంట్లోనే అట్లీస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ వన్ టైం ఆపర్చునిటీ, ఒకసారి ఉంటుంది. కానీ ఇది ఓవర్ ద డ్యూరేషన్ ఆఫ్ టైం జరిగేది కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు. సో వారెన్ బఫెట్ నుంచి కొన్ని 100 పుస్తకాలు వచ్చాయి, అందులో ఇవన్నీ చెప్పారు. కానీ మెయిన్ థింగ్ అసలు చెప్పాల్సింది ఏంటంటే జస్ట్ షటప్ అండ్ వెయిట్. అంటే జస్ట్ గమ్ముగుండి వెయిట్ చేయి, పేషెంట్గా చేస్తూ ఉంటే టైంలో నీ మనీ నీకు అక్యుములేట్ అవుతూ ఉంటుంది అనే పాయింట్ని మెయిన్గా స్ట్రెస్ చేయాలనుకున్నారు. సో అలాగే ఆపోజిట్ కూడా ట్రూవే. ఇప్పుడు ఐసేజ్లో ఎలా వచ్చిందో ఐసేజ్ నుంచి మళ్ళీ ప్రాణం ఎలా రావడానికి వచ్చిందంటే ఆ ఓరియంటేషన్ చేంజ్ సమ్మర్లో ఎక్కువ కరగడం స్టార్ట్ అయింది అనుకో, కొద్దిగా కరిగింది. నెక్స్ట్ నుంచి ఎక్కువ అయిపోయి మళ్ళీ జీవరాశులు అన్నీ రావడం అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట. సో మనం మనీ చేసుకోవాలన్నా ఈ పాయింటే. సో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనం గుర్తుపెట్టుకొని నమ్మితే చేస్తుంది. సో బేసిక్ పాయింట్ ఏంటంటే ఎవరికి కూడా అనలేని సంపద సడన్గా రాదు. వచ్చినా కానీ అవి ఇంతకుముందు చాప్టర్లో మనం డిస్కస్ చేసి ఎక్స్ట్రీమ్ ఎడ్జ్లో ఉంటాయి. 80% యావరేజ్ వాళ్ళకి జరగదు, ఏదో ఎక్స్ట్రీమ్ ఎడ్జ్లో ఉన్న వాళ్ళకే ఈ పాయింట్ అనేది జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మంచి థింగ్స్ జరగాలంటే ఖచ్చితంగా టైం పట్టుద్ది. కాకపోతే మీరు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి, ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసి ఓవర్ ద టైం అనేది మనం పెంచుకుంటూ ఉండాలి. ఇంకోటి అన్నిటికన్నా మెయిన్ పాయింట్ అందరూ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనీ ఎఫెక్ట్ పెరిగేది ఏంటంటే ఎప్పుడు రిటర్న్స్ వల్ల కాదు, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ వల్లే వస్తుంది. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంటే ఆ రిటర్న్స్ కొద్దిగా కాంపౌండ్ అయ్యి పెరగడమే తప్పించి ఏదో జాక్పాట్ రిటర్న్స్ వచ్చేసేయడం వల్ల రిచ్ అయ్యింది టూ మచ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వారెన్ బఫెట్ 22% రిటర్న్ చేస్తే 66% రిటర్న్ తెప్పించిన కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ నెట్వర్త్ మొత్తం చూస్తే 4 బిలియనే ఉంది. కానీ వారెన్ బఫెట్ది 84 బిలియన్ ఉంది. ఇది 22%కి 84 బిలియన్ వచ్చింది, 66%కి ఇంకా ఎక్కువ రాలేదు. కానీ అతను స్టార్ట్ చేసిన టైము 10 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశాడు. అది మెయిన్ డిఫరెన్స్. అదే వారెన్ బఫెట్ సేమ్ థింగే తను మొత్తం ట్రిపుల్ వేసేసి మనీ సేవ్ చేయకుండా 30 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేద్దాం, ముందరంతా తిరిగేద్దాం అని చెప్పి 30 to 60 ఇయర్స్ చేస్తుంటే తన దగ్గర ఉండేది 111 మిలియన్ ఉండేది, బిలియన్ కూడా ఉండేది కాదు. సో సేమ్ పర్సనే, సేమ్ స్ట్రాటజీయే, సేమ్ థింగే 30 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ చేసేదానికి 10 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ చేసేదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో దీన్ని బట్టి మనీ మొత్తం తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టమని ఎవరు చెప్పట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎంతైతే అమౌంట్ మీకు ఇప్పటికీ అవసరం లేదు, అది స్టాండర్డ్గా ఉండి 10 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా అది కూర్చోపెట్టగలుగుతాను, ఇంకా దాని గురించి అవసరం లేదు అంటే అలాంటి అమౌంట్ అనేది మీరు అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. స్టార్టింగ్ అయితే చాలా తక్కువ అమౌంట్సే పెట్టండి, మీకు కంఫర్టబుల్ ఉన్న అమౌంట్సే పెట్టండి. కానీ ఒక 1 to 3 ఇయర్స్ సైకిల్ వెయిట్ చేయండి. మీకు అసలు అర్థం కావాలి, ఆ ఎఫెక్ట్ అనేది తెలియాలి.
పెరియాలి అనేది తగ్గకుండా పెంచండి, లేదా అట్లీస్ట్ కాన్స్టెంట్గా పెట్టేసైనా స్మాల్ అమౌంట్ అన్నా చూసుకోండి. ఆ అమౌంట్ ఎంత ఉండాలి అంటే మీరు అసలు ఆ అమౌంట్ అనేది ఇంకా దానివల్ల మీకు డిస్టర్బ్ కాదు. అంటే మీరు ఏదో ఒకటి అంటే ఇప్పుడు మీరు ప్రతి వారం పిజ్జాలు తింటున్నారంటే 2 వారాలు పిజ్జాలు తినేసి ఇంకో 2 వారాల అమౌంట్ ఎంతైతే సేవ్ అవుద్దో అవి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో అలాగే ఏదన్నా ప్లాన్ చేసుకొని చూడండి. సో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఉండేది. సో ఎవరికైనా మెయిన్ థింగ్ అయితే అదే కాంపౌండింగ్ ఎఫెక్టే ఉండేది. అది దేనికైనా వర్క్ అవుద్ది. అంటే ఓన్లీ మనీకే కాదు, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎక్స్పర్టీస్ ఇన్ యువర్ డొమైన్. మీరు ఏది డెవలప్ చేయాలన్నా 10 years దాంట్లో కూర్చునేసి మొత్తం ఇన్సైడ్ అవుట్ అన్నీ తెలుసుకుంటే అన్ని విషయాలు మీకు సమగ్రంగా అర్థమవుతాయి. సో దాని నుంచి థింగ్స్ అనేవి కాంపౌండ్ చేయడం అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.